నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. గత 2 రోజుల నుంచి ఒక వీడియో తెగ వైరల్ అయిపోతుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కమ్మ సామాజిక వర్గానికి వాళ్ళ అభివృద్ధికి మాత్రమే కృషి చేశాడు అనేసి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. తనే తెలంగాణ విఠల్. ఇంతకీ ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీసుకొని రావాల్సినంత అవసరం ఏముంది? దీని వెనకాల ఏంటి ఆంతర్యం? దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ విజ్డమ్ చౌదరి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఏం సార్, గత 2 రోజుల నుంచి చూస్తున్నాం ఈ తెలంగాణ విఠల్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గతంలో చేసిన అప్పుల దగ్గర నుంచి సైబర్ టవర్ నిర్మాణంలో జరిగిన అవకతవకలు అనేసి ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఎందుకు ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది? ఎందుకు తీసుకొని రావాల్సి వచ్చింది తెరపైకి? ముందుగా ఎస్ఆర్ మీడియా, ఎస్ఆర్ న్యూస్ వీక్షకులకు నమస్కారం. ఈ ప్రజా జీవితంలో ప్రజలు మనం మర్చిపోతారనుకుంటే ఏదో ఒకటి సొల్లు వాగితేనో చెత్త వాగితేనో జనం అటెన్షన్ మనకు మీదకి వస్తాయనే దృష్టిలో విటలో పిచ్చి మాటలు మాట్లాడేట్టుగా కనపడతా ఉంది. అసలు ఆ వీడియో చూస్తే ఆ విటల్ యొక్క జర్నలిస్ట్ అన్నాడు, రాజకీయ పరిజ్ఞానం చూస్తే జీరో కనపడింది నాకు. అతను కనీస అవగాహన లేదు, పిచ్చి ప్రలాపనలు తప్ప అతను మాట్లాడిన దాంట్లో నాన్ సెన్స్ తప్ప సెన్స్ లేదు. నెంబర్ 1. అతను ఏమంటాడు, ముఖ్యంగా వరల్డ్ బ్యాంక్ నుంచి 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యింది, 2004 చేశాడు. ఆయన వరల్డ్ బ్యాంక్ నుంచి 90,000 కోట్లు తెచ్చి తమ సామాజిక వర్గానికి ఇచ్చారని చెప్తా ఉన్నాడు. నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? రికార్డ్స్ ఉన్నాయా? నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. 1995 నుంచి 2004 వరకు వరల్డ్ బ్యాంక్ శాంక్షన్ చేసి 4,000 కోట్లే. ఆ 4,000 కోట్లు కూడా ఆ పీరియడ్ లో రాలా పూర్తిగా. ఫస్ట్ 5,000 కోట్లు అన్నారు, బట్ వచ్చింది 4,000 కోట్లు మాత్రమే. అది కూడా 4,000 కోట్లు కూడా టెన్యూర్ లో రాలేదు పూర్తిగా, ఇంకా బ్యాలెన్స్ ఉండిపోయింది. అంటే వర్క్ అంటే తర్వాత వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే వరల్డ్ బ్యాంక్ కానీ నాబార్డ్ కానీ అగ్రికల్చర్ బ్యాంక్ ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ కానీ ఫేజ్డ్ మేనర్ గా ఇస్తారు. ముందు శాంక్షన్ చేస్తారు, అది ఖర్చు పెట్టిన తర్వాత యూటిలైజేషన్ అనేది చెక్ చేసి ఇస్తారు తప్ప బ్లైండ్ గా ఇచ్చారు. అట్లా ఆ వర్క్ టర్న్ ఓవర్ అంతా చూసుకుని ఇస్తారు. సో ఆ ప్రాసెస్ లో ఆ 4,000 కోట్లు కూడా 9 ఏళ్ళలో, అంటే 95 ఆయన అయ్యాడు, ఆయనంటే వచ్చేదిగా. ఆ ప్రాసెస్ కావడానికి 2-3 ఏళ్ళు పడుతుంది వాళ్ళంతా వచ్చి చేయటానికి. అది నిజానికి కన్స్ట్రక్ట్ అయితే సైబర్ టవర్ కన్స్ట్రక్షన్ వల్ల 99 తర్వాత, 99 ముందు కాదు కదా. సో ఆ 99 తర్వాత 2004 మధ్యలో 5 ఏళ్లలో ఎంత కన్స్ట్రక్షన్, ఎంత ఖర్చు పెడతారు? అవన్నీ కూడా సైబర్ టవర్స్ కి ఖర్చు పెట్టాడు కదా. రాష్ట్రం మొత్తం మీద తెచ్చిన అప్పు అది. సో దాని మీద వేరే ఏజెన్సీస్ ద్వారా పోనీ సైబర్ టవర్స్ కట్టింది ఎవరండి? ఎల్ఎన్టీ వాడు కాంట్రాక్టర్. కమ్మ సామాజిక వర్గం కాదు కదా ఎల్ఎన్టీ వాడు. మరి అది మతి లేని ప్రేలాపనాలా ఏమనాలి మనం? అంటే చుట్టూ ఉన్న భూముల అవి కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినవి. ఈవేళ సర్వే చేద్దామండి, విటల్నే ముందు పెట్టి సర్వే చేద్దాం. సైబర్ టవర్స్ ఏరియా మొత్తంలో రహేజా ఏ సామాజిక వర్గం, లేకపోతే రామేశ్వరం జూపల్ రామేశ్వరం ఏ సామాజిక వర్గం, ఇంకా మొత్తం హైటెక్ సిటీ ఏరియా మొత్తాన్ని కనుక సర్వే చేస్తే ఏ సామాజిక వర్గం సర్వే చేయమనండి. కనీసం దాంట్లో 20% కమ్మ సామాజిక వర్గం ఉన్నారని రుజువు చేయమనండి. రుజువు చేస్తే దాని ఆయన మాట్లాడింది కరెక్ట్ అని ఒప్పుకుందాం మనం. అది కాదు అంటే పిచ్చి ప్రలాపనే కదా అది. తర్వాత సార్ దానికి పెద్ద ఇష్యూ కాదు. ఇప్పుడు ఆ ఏరియాలు అనేది ఓపెన్ మార్కెట్కి వచ్చినాక డబ్బు పెట్టి ఎవడు సాగుతుంటే వాడు కొనుక్కుంటాడు. దానికి చంద్రబాబు ఏమి ఎవరికి అలాట్మెంట్ చేయలేదు. అక్కడ భూముల్ని కొనుక్కున్నారు, డెవలప్మెంట్ వరకు చేశారు. ప్రైవేట్ భూమిని ఎవరికైనా అమ్ముకోవచ్చు. హైదరాబాద్ లో ఉన్న భూములు నవాబులు, ఆ నవాబుల ధర ఒకటి తర్వాత ఒకటి సంక్రమించి అనేక చేతులు మారి చివరికి ఎవరి చేతికో చేరి ఇవాళ ఆ స్థితిలో ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు అలాట్ చేసిన దాంట్లో చూపించమనండి పోని. ఒకటి. రెండోది ఏంటంటే అసలు ఆర్థిక ప్రగతి గురించి కనీస అవగాహన లేని ఒక మూర్ఖుడు విటలని నాకు అర్థమైంది ఇప్పుడు. ఎందుకని మాట్లాడుతున్నానంటే నీకు తెలంగాణకి సరే ఆంధ్రప్రదేశ్కి అనుకున్నా కూడా తెలంగాణలో కూడా ప్రధానమైన మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏంటి చెప్పండి? ఏది? తెలంగాణలో ఉన్న ప్రధానమైన నీటి వనరుల ప్రాజెక్ట్ ఏంటి? కాళేశ్వరం ఏముందండి, బూడిదే. నాగార్జున సాగర్. నాగార్జున సాగర్ అనేది ప్రధాన ప్రాజెక్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని తెలంగాణకు వచ్చేటప్పటికి కూడా ప్రధాన ప్రాజెక్టు నాగార్జున సాగర్. తర్వాత హైడల్ ప్రాజెక్టు శ్రీశైలం. సో నాగార్జున సాగర్ కట్టడానికి
అసలు ముందు ఆర్థికంగా దానికి ముందుకు వచ్చింది ఎవరు? ఈ పిచ్చి వీటికి తెలుసా? మేబీ తెలుసో తెలియదు అన్నది తెలియదు. వాళ్ళే చెప్పాలి. తెలియనట్టయితే తెలిసి మాట్లాడితే అబద్ధాలు మాట్లాడినట్టు, తెలియకపోతే మూర్ఖంగా మాట్లాడినట్టు. ఇప్పుడు మీకు ఒకప్పుడు 1947 వరకు కూడా మునగాల పరగణ అని ఉంటుంది నల్గొండ జిల్లాలో. మునగాల పరగణ అంటే ఇంక్లూడింగ్ నందిగామ, జగ్గయ్యపేట కూడా తెలంగాణలో ఉండేది. ఆయన జమీందారు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అని చెప్పి ఆయన తన భూములన్నీ కూడా ఇచ్చేసి ప్రధానంగా ఆ నాగార్జున సాగర్ కట్టడానికి అనేక సంవత్సరాలు పోరాడి చివరికి తనే పెట్టుబడిగా ఇచ్చి, మరి అప్పుడున్న ప్రభుత్వాలు ఒప్పుకోనప్పటికీ కూడా, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫామ్ కాకముందు నుంచి కూడా దానికి ఆయన ప్రయత్నాలు చేస్తే చివరికి 56 తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో మరి కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రాకపోతే ఆయన ఆ రోజుల్లోనే దాదాపు 2,000-3,000 కోట్ల రూపాయలు దానికి పెట్టుబడిగా ధనం ఇచ్చి సర్వే చేయించి నాగార్జున సాగర్లో ప్రథమ పెట్టుబడి, లేకపోతే గుప్త దానం అను పబ్లిక్ దానం ఏదైనా కానీ చేసినాడు రాజా వెంకటాద్రి నాయుడు. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కమ్మ సామాజిక చరిత్ర ఒక జమీందారు. ఈ పిచ్చి విటలు పాలు పెరుగు అంటున్నాడు. కమ్మవారు జమీందారులు ఉన్నారు, రావు బహదూర్లు ఉన్నారు అనే అవగాహన లేని ఒక మూర్ఖుడు విఠల్. నిజామాబాద్ జిల్లాలో కామినేని వంశీకులు ఎవరండి? కామినేని జమీందారు ఎవరండి నిజామాబాద్ జిల్లాలో? కమ్మ వంశస్థులు. మరి నిజామాబాద్ లో వాళ్ళ జమీన్లు తెలియవా నీకు? వరంగల్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులు ఎవరు? కాకతీయులు ఎవరు? కాకతీయ సామ్రాజ్యం పరిపాలించిన రాణి రుద్రమాదేవి ఏ కులం సంబంధించిన ఆమె? కమ్మ సామాజిక వర్గకు చెందిన ఆమె అనే అవగాహన లేని ఒక మూర్ఖుడు అతను. కనీస అవగాహన లేని అతన్ని ఇంకా ఏమనాలో, మూర్ఖుడు అనాలో, ఇడియట్ అనాలో, ఇంకేమనాలో వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాను నేను. ఇప్పుడు ఏంటంటే ఇవాళ విట్ల అనేవాడు ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అని నాకు అనిపిస్తుంది. లేకపోతే ఈ టీడీపీకి, రేవంత్ రెడ్డికి వ్యతిరేకుల దగ్గర లేదా టిఆర్ఎస్ వాళ్ళ దగ్గర, జగన్ దగ్గర చెప్తున్నా, జగన్ దగ్గర కావచ్చు, టిఆర్ఎస్ వాళ్ళ దగ్గర కావచ్చు, ఇంకెవరి దగ్గర డబ్బు తీసుకుని పెయిడ్ న్యూస్ చెప్పే ఒక పెయిడ్ వ్యక్తి విఠల్ అనేది వీళ్ళ అర్థమవుతా ఉంది. మరి అతను మాట సీనియర్ జర్నలిస్ట్, ప్రొఫెషనల్ జర్నలిస్ట్. ఏం జర్నలిస్ట్ చేశావు నువ్వు? అసలు నీకు జర్నలిజం నేర్పాడు ఎవడు? నీ గురువులు ఎవరు? జర్నలిజానికి చెప్పుకోవాల్సిన వాళ్ళు నాట్ల వెంకటేశ్వరరావు, నండూరి ప్రసాదరావు, ఏబికే ప్రసాద్, ఇంకా చలసాని ప్రసాద్, చెప్పుకుంటూ పోతే కూచుమంచి సత్యసుబ్రహ్మణ్యం, ఇట్లా ఎంతో మంది. ఈవెన్ ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఇవన్నీ అసలు ఆంధ్రప్రభ పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక ఎప్పుడు పెట్టారో తెలుసా? అతనికి అవగాహన ఉందా? అతనికి, ఆ మూర్ఖుడికి. కేఎల్ఎన్ ప్రసాద్ గారు స్టార్ట్ చేశాడు. ఈనాడు వచ్చి 74లో. 74 ముందు ఎవరు అసలు ఆంధ్రప్రభ, ఆంధ్ర పత్రికలో ఎడిటర్లు ఎవరు? ఈ నార్ల వెంకటేశ్వరరావు వీళ్ళంతా ఎప్పుడు వచ్చారు? 60s నుంచి ఉన్నారు జర్నలిజంలో. ఆ తర్వాత ఆయన ఆంధ్రజ్యోతి స్టార్ట్ చేసినప్పటి నుంచి నార్ల వెంకటేశ్వరరావు గారు ఉన్నారు దానికి. ఇప్పుడు నార్ల వెంకటేశ్వరరావు గారు గురించి జర్నలిజం తెలియని వ్యక్తులు అంటే ఒక మూర్ఖుడు, జర్నలిజం పరికమాలనే అర్థం. ఏదైనా ఒక సబ్జెక్ట్ సంబంధించి మాట్లాడాల్సి వస్తే ఆ సబ్జెక్ట్, ఇప్పుడు వైద్య వృత్తికి ఏం చెప్తారు? వైద్యానికి ఆది వ్యక్తులు అనేది ఎవరు చెప్తాము? సుశ్రుతుడు. అట్లానే జర్నలిజంలో ఆంధ్రప్రదేశ్ లో మరి నార్ల వెంకటేశ్వర పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మరి అటువంటి నార్ల గారి గురించి నార్ల మాట నేటి మూట అనే అనేక రకమైన సూక్తులు కూడా ఉన్నాయి ఆ రోజుల్లో. అటువంటి నార్ల గారి గురించి అవగాహన లేని, ఏబికే ప్రసాద్ వీళ్ళ గురించి అవగాహన లేని ఒక రామోజీరావు టార్గెట్ చేసి మాట్లాడటానికి నువ్వు పిచ్చి మాటలు కనబడుతున్నాయి తప్ప ఇంకా అందు గురించి ఏంటంటే దాంట్లో అక్కడ ఫస్ట్ 90,000 కోట్లు అనేది పచ్చి అబద్ధం. ఈ అబద్ధాలు చెప్పే వ్యక్తి ఒక అబద్ధికుడు. సో దానికి ఏ రకంగా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పిచ్చోడు దారంతో పోతుండు, రాళ్ళు వేస్తుండు, మాట్లాడుతుంటాడు. విఠల్ పిచ్చోడి కింద కనబడుతున్నాడు నాకు ఈవేళ. పిచ్చి ప్రాణాలతో పిచ్చోళ్లే కనబడతా ఉన్నాడు. 90,000 కోట్లు చెప్పడం మూలంగా దాంట్లో ఇంక చెప్పాల్సి వస్తే మీకు అనేక రకాలుగా, ఇప్పుడు ఆ రోజు రోసయ్య గారు 2004లో బడ్జెట్ పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పులే ఎన్ని కోట్లు? 50,000 కోట్లు లోపు ఉన్నాయి.
50,000 కోట్ల లోపు ఉంటే 90,000 కోట్ల అప్పు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు అనే అవగాహన లేకుండా ఏం జర్నలిస్ట్ అయ్యి నువ్వు, ఏం జర్నలిజం తెలుసా నీకు? తర్వాత అది ఆ టైంలో చంద్రబాబు గారి టైంలోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యేటప్పటికే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఫస్ట్ వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు ఎవరు తెచ్చాడో తెలిసిన కనీస జ్ఞానం లేని మూర్ఖుడు విఠల్. వరల్డ్ బ్యాంక్ నుంచి నదీ పరివాహక ప్రాంతాలకు గోదావరి కానీ కృష్ణ కానీ ఆయకట్లు అన్నిటికీ కూడా తుఫాన్లు వచ్చి కొట్టుకుపోతే అప్పుడు అన్ని బాగు చేయడానికి 78-79లో తెలంగాణకు సంబంధించినటువంటి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ప్రప్రదంగా వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బు తీసుకొచ్చి ఆ కరకట్టలను బాగు చేయడానికి ఫస్ట్ ఉపయోగించాడు. వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు తెచ్చి చంద్రబాబు కాదు ముఖ్యం, ముందు కాదు ఆయన అన్నది కాదు. ఈయన తీసుకొచ్చిన అప్పుని కేవలం కమ్మ సామాజిక వర్గానికి మాత్రమే యూజ్ చేశారు అన్నది ఆయన. అదే చెప్తున్నా, కమ్మ సామాజిక వర్గం చంద్రబాబు దూరంగా నష్టపోయారు లాభం వల్ల. అంటే ఏ విధమైన నష్టం అంటారు? ఏం జరిగింది చెప్పండి. చంద్రబాబుకు ముందు కమ్మ సామాజిక గురించి మీకు ఏం కావాలి చెప్పండి. మీకు ఒకటి తెలుసా, అసలు మద్రాసు రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రులు కమ్మవారు ఉన్నారు. 1953లో ఆ రోజు ఎన్జి రంగా గారు ముఖ్యమంత్రికి నువ్వంటే నేను స్టేజ్ లో ఎన్జి రంగా గారు ఉన్నారు. నీలం సంజయరెడ్డి కూడా నువ్వంటే నేను తీరులో మరి స్వతంత్ర పార్టీ, జస్టిస్ పార్టీ పెట్టి ఆ రోజుల్లోనే 50s లోనే సొంత పార్టీలు పెట్టి నడిపిన వాళ్ళు. మీరు శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా తీసుకుంటే కనీసం 10 మంది జమీందారులు ఉన్నారు. ఈస్ట్ గోదావరిలో మరి ఎస్పీబి పట్టాభిరామారావు కపిలేశ్వరపురం జమీందారు ఆయన. కొవ్వూరులో పెడ్డారు రంగారావు దొమ్మేరు జమీందారు అంటారు, ఆయన జమీందారు. అల్లూరు బాపిరెడ్డి జమీందారు. చల్లపల్లి రాజా ఆయన జమీందారు. మరి ముక్త్యాల జమీందారు వాసిరెడ్డి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. గుంటూరులో జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంది. ఈవేళ కేశవ్ వాళ్ళ ఫాదర్ వెంకటాయన, ఆయన జమీందారు అనంతపూర్లో, జమీందారీ ఫ్యామిలీ ఆయన. అట్లా జమీందారులు అనేది ఎంతమంది ఉన్నారు ఆంధ్ర ప్రాంతంలో. తమిళనాడులో పోతే ఇంకా చాలా మంది జమీందారులు ఉంటారు. తమిళనాడులో చాలా మంది జమీందారు కమ్మవారు నాయుడుస్ అంటారు అక్కడ. అట్లా కనీసం ఒరిస్సాలో ఉన్నారు, ఈవెన్ మధ్యప్రదేశ్ లో ఉన్నారు. ఇట్లా కనీసం అది కాదండి, కనీసం కమ్మవారి గురించి కనీస పరిజ్ఞానం లేని ఓ మూర్ఖుడు విఠలు, ఓ పిచ్చోడు మాట్లాడిన దాని మీద మనం రియాక్ట్ అవటం ఏంటండి? అంటే కమ్మవాడు కమ్మవాడు అది కాదండి. తెలంగాణ రాష్ట్రంలోనే కమ్మవారు ఎమ్మెల్యేలు ఉన్నారు. వరంగల్ ఖమ్మం జిల్లా కమ్మవారు ఎప్పుడు తెలంగాణలో కాదా, వరంగల్ ఖమ్మం. వరంగల్ ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు ఖమ్మం జిల్లా పేరు లేదు, వరంగల్ జిల్లానే ఉంటది. వరంగల్ జిల్లాలో అత్యధిక అంటే డామినేటెడ్ అగ్రికల్చర్ కానీ ఆస్తుల పరంగా ఉన్న కమిటీ కమ్మవారే. వరంగల్ కాదు, వరంగల్ ఖమ్మంగా విడిపోయిన తర్వాత మీరు ఇలా అంటున్నారు. కానీ చాలా చరిత్ర చెప్తున్నాను. ఒక విటల్ కాదు, చాలా మంది చేసేటటువంటి ఏంటంటే చంద్రబాబు ఏదైనా ప్రభుత్వ కార్యాలయాలు కట్టినా లేకపోతే ఏవైనా కంపెనీస్ తీసుకొని వాళ్ళకి కేటాయించే స్థలాలు కానీ వాటి చుట్టుపక్కల మొత్తం జగన్మోహన్ రెడ్డి ఎటువంటి అబద్ధ ప్రచారాలు చేశాడో 35 డిఎస్పీలు అని చెప్తే 3 మంది కూడా లేని పరిస్థితి ఎట్లా ఉందో. ఈ అబద్ధాలతో బతుకుతున్నారు వాళ్ళు బ్రతికే అబద్ధం బతికే వాడితో మనం ఏం మాట్లాడతాం? నిజాలు మాట్లాడాలి. నేను చరిత్ర చెప్తున్నా, మీరు పోండి చరిత్రలోకి పోండి. పట్టాభిరామారావు కపిలేశ్వరం జమీందారు ఉన్నాళ్ళే చూడండి. కొవ్వూరులో పెండేల రంగారావు జమీందారు ఉన్నాడు చూడండి. ఇండస్ట్రీస్ ఆంధ్ర బిర్లా ఎవరు ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ తణుకులో ఇండస్ట్రీస్ పెట్టాడు ఆయన. వెల్లపూడి రామకృష్ణ ఆయన ఐసీఎస్ ఆఫీసర్. చరిత్ర గురించి మాట్లాడట్లేదు చంద్రబాబు హయాం దగ్గర నుండి. అది కాదండి, వాడు పిచ్చోడు గురించి మాట అడుగుతారు మీరు. వాడు ఒక ఇడిగేట్ నా భాషలో చెప్పాలంటే. 95లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే నేను 95కి ముందు చెప్తున్నా. 95 కాదు 83 ముందు చెప్తా. 83 కాదు 56 ముందు చెప్తున్నా. 56 కాదు 52 ముందు చెప్తున్నా. మీకు నాయుడుస్ అనే విధంగా తమిళనాడు అంతా ఎప్పుడండి? శ్రీకృష్ణదేవరాయల టైంలో విశ్వనాథ్ నాయకుడు, తర్వాత నాగం నాయకుడు వీళ్ళు సర్వసేనాధిపతులుగా పోయి మన ఆ రాజ్య విస్తరణలో తమిళనాడు అంతా కూడా పరిపాలించేది విశ్వనాథ నాయకుడు. కమ్మ సామాజిక చరిత్ర విశ్వనాథ నాయకుడు. ఇవాళ తమిళనాడు అసెంబ్లీలో చూస్తే 30-40 మంది ఎమ్మెల్యేలు ఉంటారు కమ్మవారు. అనేక మంది జమీందారులు ఉన్నారు తమిళనాడులో.
చిత్తూరు నుంచి ఈవేళ నిజాన్ని చెప్పాల్సి వస్తే రాజకీయ అజ్ఞానులు కావాలంటే జ్ఞానం తెలియాలని నేను చెప్తున్నా. నిజానికి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వాళ్ళు నీలం సంజయ్ నుంచి మొదలు పెడితే 56లో ఆంధ్రప్రదేశ్ భాషా ప్రయుక్త రాష్ట్రం అని చెప్పి బళ్ళారిలో కమ్మవారు ఎక్కువ ఉంటారని చెప్పి బళ్ళారిని తీసుకెళ్లి కర్ణాటకలో కలిపారు. రాయచూరు ప్రాంతంలో ఉన్నటువంటి దాన్ని తీసుకెళ్లి కర్ణాటకలో కలిపారు, తమిళనాడులో కలిపారు. ఇవన్నీ కూడా ఎట్లా అంటే ఇక్కడ ఇక్కడ వర్గాలుగా చీల్చడానికి ఇవన్నీ చేయడానికి కుట్రలో అనేక భాగాలు చెప్తే చాలా ఉంటుంది. అది కులపరంగా మాట్లాడేటట్టు ఉంటుంది. నాకు కులపరంగా మాట్లాడటం ఇష్టం లేదు. అయితే ఇంకొక ఆరోపణ ఏంటంటే చంద్రబాబుకు రాజకీయ చైతన్యం అనేది లేదు, ఇది కూడా వీళ్ళకి నేర్పించింది సీనియర్ ఎన్టీఆర్ అనేసి కూడా అన్నారు. అంటే రాజకీయ చైతన్యం లేని ఒక రాష్ట్రాన్ని పరిపాలించే అబద్ధాల పుట్టలో అదొక పుట్ట, అబద్ధాల పుటలు అంటే పేజీల్లో అదొక పేజీ. ఎందుకంటున్నాను, నేను చెప్తున్నా కదా పక్కనే మీ ప్రశ్నకు ముందే సమాధానం చెప్తున్నా. నేను రాష్ట్రాన్ని మద్రాసు ఉమ్మడి రాష్ట్రాన్ని కమ్మ సామాజిక చెందినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అలాగే రెడ్డి సమాజానికి సంబంధించిన వ్యక్తి కూడా ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ఇండిపెండెన్స్ రాకముందే, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి. అవగాహన లేకుండా చేస్తున్న పిచ్చి మాటలు అయ్యి తెలుసుకోవాలి. నోటికి చెప్తుంది వాగటమేనా? నీకు పిచ్చోడికి తేడా ఏముంది? రోడ్డంతా పోయి పిచ్చోడు వేసినట్టుగా నువ్వు వరిస్తే ఏంటి ఉపయోగం? రంకెలు వేస్తే నిజాలు అయిపోతాయా? చరిత్ర తీసుకోండి, తమిళనాడుకి పోయి తెలుసుకోండి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి చేశాడా లేదా? ఎన్జి రంగా 50s లోనే స్వతంత్ర పార్టీ జస్టిస్ పార్టీ అని పెట్టి మరి ఆ రోజుల్లోనే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ కి ఎగ్నెస్ట్ గా, ఈ రోజు ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చి ఆ రోజు ఏడున్నాయండి? కమ్యూనిస్టులు బలంగా లేని రోజుల్లోనే స్వతంత్ర పార్టీ అని చెప్పి ఇవన్నీ కూడా పార్టీ పెట్టి, ప్రకాశ పంతులు గారు పార్టీ పెట్టాడు ఆ రోజుల్లోనే. ఇవన్నీ పార్టీలు పెట్టి పార్టీ రాజకీయంగా నడిపించిన వ్యక్తులు పట్టుకుని ఈవేళ ఏదో రాజకీయ చంద్రబాబు అంటే వాడు పిచ్చోడా? చంద్రబాబు అనే అతను ఎన్టీఆర్ రాకముందే మంత్రి చేశాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో, అంజయ్ క్యాబినెట్ లో. ఆ 78లోనే ఎమ్మెల్యే అయ్యి యూత్ కాంగ్రెస్ నుంచి మంత్రిగా చేశాడు. 95లో ముఖ్యమంత్రి గురించి చెప్తాను. చంద్రబాబు నాయుడికి ఎన్టీఆర్ మూలంగా మంత్రి అయ్యని చెప్పేదా అంటే నీ అంత కుసంస్కారి లేకపోతే మూర్ఖుడు అజ్ఞాని ఇంకోటి ఉండడు. ఇప్పుడు చంద్రబాబు రాజశేఖర రెడ్డి ఒకేసారి మంత్రులు అయ్యారు అంజయ్ క్యాబినెట్ లో. మరి దానికన్నా ముందు మీకు చెప్పాల్సి వస్తే ఆలపాటి వెంకటరామయ్య గారు కానీ, అసలు కాకాని వెంకటరత్నం గారు, పెనమనేని వెంకటేశ్వరరావు గారు, అల్లూరు బాపినీడు, ఇట్లా చెప్పు. అసలు అల్లూరు బాపినీడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శాసించేవాడు. పిసిసి ప్రెసిడెంట్ ఎవరు ఉండాలి అనేది అల్లూరు బాపినీడు శాసించేవాడు. ఎస్పీబీ పట్టాభిరామారావు అక్కడ జమీందారు, అతను పార్లమెంట్ మెంబర్ చేశాడు 71లోనే. 71కి ముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రి అతను, తూర్పుగోదావరి జిల్లా నుంచి. ఎస్పీబీ పట్టాభిరామారావు ఆయన. చలపల్లి రాజా మీద పోరాటంలో చంద్రరాజేశ్వరరావు గారు 100 ఎకరాల భూముల్ని ప్రజలకు పంచి పోరాటం చేసినాడు. చంద్రరాజేశ్వరరావు కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నాయకుడు. 100 ఎకరాల భూములు ప్రజలకు పంచాడు. ఎందుకని ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్ట్ అని మీరు అంటున్నారు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు అని అంటున్నారు, వీళ్ళ వెనకాల వైసీపీ ఉండి మాట్లాడిస్తుంది అని అంటున్నారు. నేను వైసీపీ అని చెప్పను. వైసీపీ ఉండొచ్చు, టిఆర్ఎస్ ఉండొచ్చు, ఎవడైనా గానీ తెలుగుదేశానికి కమ్మ సామాజిక అంటే పడి ఏడ్చే పనికిమాలి వెధవలు ఉంటారు. ఆ పనికిమాలి వెధవల గురించి మనకు అవసరమా? ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు శ్రీశ్రీ గారు ఏం చెప్తాడు, నువ్వు ప్రజలకు ఏం చేయగలని చెప్పి ఎన్నికల్లో పోటీ చేయాలి తప్ప శ్రీశ్రీ కమ్మడు కాదు కదా. ఏం చెప్పాడు ఆయన? నువ్వు రాజకీయంగా శ్రీశ్రీ కాదు, ఈవెన్ బ్రిటిష్ దీంట్లో కూడా ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, ఒక కవి చెప్తాడు దాంట్లో, ఒక ఈ పొలిటికల్ దీనికి సంబంధించి ఎవరైనా కానీ రాజకీయంగా నేను ఇది చేస్తాను, ఇది చేశాను, మళ్ళీ చేస్తానని చెప్పాలి తప్ప కులాలు మతాలు ప్రాంతాల పేరిట రాజకీయం చేసేవాడు వాడు రాజకీయానికి పనికిరాని వెధవ, పనికిరాని వెధవ. కులాలు మతాలు ప్రాంతాల పేరు చెప్పి మాట్లాడేవాడు అసలు రాజకీయానికి పనికిరాని పొలిటికల్ ప్రాస్టిట్యూట్ వాడు, రాజకీయ వ్యభిచారి వాడు. వాడికి సంబంధించేవాడు కూడా ఒక జర్నలిజం ముసుగులో వచ్చే వ్యభిచారి కావచ్చు, ఇంకో రకంగా వ్యభిచారి కావచ్చు. కానీ ఎందుకంటే ఈవెన్ సారీ మీ ముందు మాట్లాడినా కొంచెం ఇబ్బంది అనిపించిన
వ్యభిచారి కూడా కొన్ని ఎథిక్స్ ఉంటాయి. వాళ్ళకి ఆ ఎథిక్స్ లోని వెధవలు వీళ్ళు. ఆ ఎథిక్స్ కూడా మీకు వ్యభిచారం అంటే తప్పేం కాదు. మీకు సోవియట్ యూనియన్ బ్రతికించడానికి అక్కడ యువతులు ప్రాస్టిట్యూషన్ చేసి డబ్బు సంపాదించి కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణానికి కష్టపడిన చరిత్ర ప్రపంచ రాజకీయాల్లో ఉంది. అది త్యాగం. అటువంటి త్యాగం కావాలి కానీ ఇటువంటి అవకాశవాదులు బ్రతకడానికి అవకాశం కోసం దిగజారే విధవలు కాదు మనకు కావాల్సి. ఇవాళ వెన్న పాలు అని మాట్లాడతాడు ఆడు పిచ్చోడు. అసలు వ్యవసాయం ఇవాళ వ్యవసాయం నిజాం పరిపాలనలో ఏది ఆంధ్రప్రదేశ్ ఫార్మ్ కాకముందే కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల నుంచి రైతుల్ని భూములు ఇచ్చి చక్కెర ఫ్యాక్టరీ పెట్టడానికి ఇక్కడ పంట వ్యవసాయం రాదని చెప్పి వ్యవసాయంలో నిష్ఠితులు కమ్మవారని చెప్పి తీసుకొచ్చి నిజామాబాద్ జిల్లాలో భూములు ఇచ్చి పరిచిన చరిత్ర నిజాం చరిత్ర. అటువంటి హైదరాబాద్ దక్కన్ నిజాం పరిపాలన దాంట్లో దాని గురించి కూడా నీకు సోయలేదు, అవగాహన లేదంటే పాలు పెరుగు కమ్మ వాళ్ళే కాదు అంటే ఈ బిజినెస్ చేసే కూడా కించపరిచి మాట్లాడటమే కదా. ఇప్పుడు అతను ఎవరో మాట్లాడినట్టు కళ్ళు సారాన్ని మాట్లాడు కానీ పాలు అనేది గాంధీ గారు మేకపాలు తాగేవాడు. మనకి పాడి పరిశ్రమ కింద అభివృద్ధి కావడానికి కారణం ఏంటి వేళ? ఇప్పుడు మనకి కావడం ఇక్కడ ఏంటంటే ఇక్కడున్న పరిస్థితులు బట్టి మైదాన ప్రాంతంలో పంటలు బాగా పండుతాయి. పంటలతో పాటు ఇప్పుడంటే యంత్రాలు వచ్చినాయి. ఒకప్పుడు ఏంటి, నాగలు దున్నాలంటే ఎద్దులు కావాలంటే ఏంటి, ఆవులు, గేదెలు, దున్నపోతులు ఇవన్నీ పెట్టి వాడికి సంబంధించి పాడి పరిశ్రమని లేకపోతే వ్యవసాయం. ఇప్పుడు గడ్డి ఉంటుంది, వేస్ట్ పోయే గడ్డితో వీటి మేపితే ఈవేళ అసలు ప్రపంచ దేశాల్లోనే ఈ జెర్సీ ఇది మన ఆవుల గురించి కానీ వీటి కానీ ఆస్ట్రేలియా నుంచి అక్కడి నుంచి మనకు అసలు ఒంగోలు గిత్తకి ఎంత ప్రాముఖ్యత ఉంది. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? అసలు ఎద్దులే ఇప్పుడంటే ఎలాగున్నాయి? మా చిన్నతనం ఎద్దులు ఎత్తుండేవి, 6 అడుగులు ఎత్తుండేది. సంక్రాంతి వచ్చిందంటే ఎడ్ల పందాలు పెట్టేవాళ్ళు. ఎడ్ల పందాల్లో ఆ చక్రాలకి తాళ్ళు కట్టేసి పరిగెత్తిచ్చేవాళ్ళు. సంక్రాంతి వచ్చిందంటే సంక్రాంతి సంబరాల్లో ఉండేవి. సో అదేంటంటే ఇప్పుడు ఇవాళ డైరీ అనేది పెద్ద ఇండస్ట్రీ. నువ్వు చెప్పిన కమ్మవారు ఏది పాలు పెరుగుతోనే ఈ డైరీ ఇండస్ట్రీ వచ్చింది. వేళ భారతదేశాన్నే డైరీ ఇండస్ట్రీ ప్రాముఖ్యమైన పొజిషన్ లో ఉంది. నువ్వు అన్నందుకు నేను చెప్తా, ఇట్స్ ఎ గ్రేట్ క్రెడిట్ టు కమ్మవారు. అయితే ఒకటి, పాడి పరిశ్రమ అనేది కమ్మవారే కాదండి. వ్యవసాయము కాపులు చేస్తారు, రెడ్లు చేస్తారు, వెలమలు చేస్తారు, అందరూ చేస్తారు. వారందరూ పాడి పరిశ్రమ. ఇవాళ హైదరాబాద్ లో చూస్తే డైరీ ఫార్మ్స్ లో నడిపేది ఎవరండి? యాదవాసు. ఇప్పుడు గేదెల ఫారం పెట్టి పాలు సప్లై చేసి ఇవన్నీ చూస్తా ఉన్నాం కదా. అంటే నువ్వు ఎవరిని కించబడతావు అనుకుంటున్నావు? అంటే చంద్రబాబుని కమ్మని టార్గెట్ చేసే ఆలోచనలో ఇవన్నీ కూడా మర్చిపోయాడంటారా విటన్? నేను అదే చెప్తున్నా కదండి. వాళ్ళు ఇచ్చి స్క్రిప్ట్ రాసి ఇచ్చి మాట్లాడమంటే మాట్లాడినతో కనీసం అవగాహన లేదని మనం అతను ఏంటంటే అతని వ్యక్తిత్వాన్ని అతను చంపుకున్నాడు. మొన్నటి దాకా తెలంగాణ బిడ్డలు ఆయా వీడియోలన్నీ జనం ఎగబడి చూసారు. ఈవేళ వాడ పనికి మాల డబ్బు ముక్కి ఎవరు డబ్బు ఇస్తాడు మాట్లాడటం అనే పరిస్థితి వచ్చింది. మీరు అడిగిన ఈ రాష్ట్రంలో నీలం సంజయ్ రెడ్డితో నువ్వా నేనా అని ముఖ్యమంత్రి పోటీ పడి ఎన్జీ రంగా ఉన్నాడు. మీకు ఒక స్టాటిస్టిక్స్ చెప్పనా? చెప్పండి. 1955లో ఆంధ్ర రాష్ట్రం ఫామ్ కాకముందే 36 మంది ఎమ్మెల్యేలకు అమ్మవారు ఉన్నారు. 62లో 38 మంది ఉన్నారు. అంటే ఈ 36లో నిజామాబాదు, ఖమ్మం ఎన్ని కలుపుకొని చెప్తున్నాను. తర్వాత 67లో 44 మంది ఉన్నారు. 72లో 37 మంది ఉన్నారు. 78లో 41 మంది కమ్మ సామాజిక సంబంధించిన 294 దాంట్లో ఎమ్మెల్యేలు. వాటితో కంపేర్ చేస్తే ఇప్పుడున్న వాళ్ళ సంఖ్య కొద్దిగా తగ్గింది. అవును. నిజానికి కులాలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కమ్మవారి సీట్లు కూడా తీసుకెళ్లి వేరే సామాజిక వర్గ బీసీలకి వాళ్ళకి ఇస్తున్నాడు. నిజానికి కమ్మవారిలో చాలా అసంతృప్తి ఉంది దాని విషయంలో. కొన్ని ఏది 2-3 దశాబ్దాలుగా మేము ప్రాతినిధ్యే మా సీట్ని తీసుకెళ్లి నువ్వు వేరే వాళ్ళకి ఇస్తావని అసంతృప్తి ఉంది వాళ్ళకి. అర్థమైందా మీకు? సో అందు గురించి ఏంటంటే రాజకీయ చైతన్యం అంటాడు. ఎన్జీ రంగా
ఎన్జి రంగా అంటే రైతు వారీగా భారతదేశంలో రైతుల ప్రాతినిధ్యం వచ్చేది ఇద్దరు. యూనివర్సిటీ కూడా ఉంది కదా. యూనివర్సిటీ పేరు తర్వాత పెట్టారు. ఇద్దరు ఎవరు తెలుసా మీకు భారతదేశంలో? జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి ఉండగా వ్యవసాయం సంబంధించినటువంటి సలహాలు ఎవరిని అడిగేవాడు తెలుసా? ఇద్దరిని అడిగేవాడు. ఎన్జి రంగారావు గారు ఒకళ్ళు, చౌదరి చరణ్ సింగ్. జాట్ కమ్యూనిటీ చెందినటువంటి అగ్రికల్చర్. మీకు యూపీ, తర్వాత రాజస్థాన్, హర్యానా, వెస్ట్ యూపీ, హర్యానా, రాజస్థాన్, ఆ బెల్ట్ మొత్తం అంతా కూడా జాట్ మొత్తం అగ్రికల్చర్ కమిటీ. ఇక్కడ కమ్మవారు ఎట్లనో అట్లా అగ్రికల్చర్ గా జాట్ కమ్యూనిటీ అనేది. సో అగ్రికల్చర్ గా నాయకులుగా ఎమర్జ్ అయింది. ఆ తర్వాత మహారాష్ట్రకు వచ్చేటప్పటికి షుగర్ ఇండస్ట్రీ పేరు చెప్పి శరద్ పవార్ వచ్చాడు. శరద్ జోషి రైతు ఉద్యమంతో మహారాష్ట్రలో, తర్వాత ఆ రైతు షుగర్ కేన్ ఇండస్ట్రీ ద్వారా శరద్ పవార్ రాజకీయంగా వచ్చింది. సో వీళ్ళంతా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. ఎన్జి రంగా కానీ వీళ్ళందరూ కూడా. చరణ్ సింగ్ కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. అక్కడ మాట్లాడుతూ పోతే మీ దగ్గర చాలా ప్రూఫ్స్. నేను ఎందుకన్నా అంటే రాజకీయాల గురించి అంటే చెప్తున్నా. జవహర్లాల్ నెహ్రూ చెప్పట్లో ఈ పుట్టలేదు, ఎక్కడున్నాడు, ఏ రకంగా ఉన్నాడు తెలియదు కానీ మనకి. అతను ఎప్పుడు పుట్టాడో నాకు తెలియదు కానీ జవహర్లాల్ నెహ్రూ టైంలో అగ్రికల్చర్ సంబంధించి నిర్ణయాలు చేసేటప్పుడు ఇక్కడి నుంచి రంగా గారిని పిలిపించుకునేవాడు. చరణ్ సింగ్ ఇద్దరితో మాట్లాడి వీళ్ళు చెప్పేదే వేదం అన్నట్టు ఉండేది. తర్వాత షుగర్ శరద్ పవార్ గారు ఎమర్జయ్యారు. ఈవెన్ తమిళనాడులో కూడా రైతు సంఘ నాయకులు ఎవరు? కమ్మవారే. తమిళనాడు మొత్తంలో రైతు సంఘ నాయకులంతా కమ్మవారే. అక్కడ వ్యవసాయం కూడా వాళ్ళ చేతిలో ఉంది ఇవాళకి కూడా. సో అందు గురించి ఏంటంటే రాజకీయం అనేది ఎన్టీఆర్ తో పుట్టలా. ఎన్టీఆర్ కి ముందు కాకాని వెంకటరత్నం లాంటి వాళ్ళు, ఆలపాటి వెంకటరామయ్య లాంటి వాళ్ళు. మీకు ఇంకోటి తెలుసా? నెల్లూరు జిల్లాలు చేర్చక ముందు ఆనవాళ్ళకి నువ్వంటే డీకేలుగా గుంటూరు జిల్లా రాజకీయాల్ని జాగర్లమూడి చంద్రమౌళి పేరు చెప్తే బ్రహ్మానందరెడ్డి, వెంగళరెడ్డి పంచదడుపుకునే పరిస్థితి గుంటూరు జిల్లా రాజకీయాల్లో. జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి. విఠల్ అనే పర్సన్ ఫైనల్ గా మీరు చెప్పేది ఏంటంటే ఒక పెయిడ్ ఆర్టిస్ట్, వెనకాల ఎవరో నడిపిస్తుంటే నడుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు తప్పితే ఎటువంటి అవగాహన పెయిడ్ ఆర్టిస్ట్ గా భావించాల్సి వస్తుంది. అంటే మీరు చెప్పే కోణంలో కూడా ఈయన ఒక పెయిడ్ ఆర్టిస్ట్ ఎప్పుడైతే ఇట్లా అబద్ధాలని అవగాహన లేకుండా మాట్లాడటాన్ని జనం అట్లా భావిస్తారు. మీలాగే చాలా మంది కూడా ఈ విఠల్ మాట్లాడుతున్న మాటలను కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో దీని నేను చాలా వీడియోలు చూశానండి. అతను ఒక భ్రమలో బ్రతుకుతున్నాడు. ఓ భ్రమించుకుంటూ భ్రమలో మాట్లాడుతూ ఉన్నాడు. అతను మాట్లాడి ఏది వాస్తవం కాదు. ఎవడు ఇచ్చకపోతే వాడిని తిడతాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటున్నాడు, అంతకుముందు కేసీఆర్ అన్నాడు. ఎవడు అధికారంలో ఉంటే వాడిని తిట్టి పబ్బం గడిపినట్టు అయిపోతాడు. అంతే తప్ప ప్రజలకు ఉపయోగపడేది అతను ఏం చేయడం చెప్పానండి. ప్రజలకి విఠల్ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేది ఒకటి చెప్పానండి, అబద్ధాలు ప్రచారం చేయడం తప్ప. సో నేను ఒక ఫేమస్ పర్సనాలిటీ అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తూ దాన్ని తెలుగులో సకుచ భర్తరం అంటారు. ఎవడు కాడు ఇలా బుధం చర్చుకుని నేనే పెద్ద ఫైల్ అని అనుకుంటాడట. ఆ బాబుగా కనపడతా ఉన్నాడు అతను. అంతేదా? అసలు ఏంటి అతను ఏ ఉద్యమం ద్వారా అతను ఎవరు, ఏ ఉద్యమం చేశాడు ప్రజల కోసం, ఏ వ్యవస్థల కోసం పోరాడాడు చెప్పానండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అయ్యను పట్టుకుని వచ్చినట్టుగా ఇతను తెలంగాణ అంశంలో జర్నలిస్ట్ గా అందరితో వచ్చి ఏదో మాట్లాడటం తప్ప నువ్వు కాంక్రీట్ గా తెలంగాణ కోసం నువ్వేం పోరాడో చెప్పు నాకు. తెలంగాణ రైతాంగం కోసం ఏం పోరాడో చెప్పు. అసలు లక్షల ఉద్యమం గురించి నీకు అవగాహన ఉందా? అసలు లక్షల ఉద్యమం ఎక్కడ పుట్టిందో తెలుసా నీకు? నక్సల్ బరి అంటే ఏంటి? ఎక్కడ ఉంది నక్సల్ బరి? బెంగాల్లో ఉంది. బెంగాల్ జమీందారులు, బెంగాల్లో కూడా అనేక మంది జమీందారులు బ్రిటిష్ పరిపాలన అందరూ జమీందారులకు ఇచ్చి 1000 ఎకరాల భూములు ఇచ్చి ఇక్కడ దొరలు ఎట్లనో అక్కడ జమీందారులు బ్రిటిష్, నిజాం పరిపాలన దొరలు, గడిలు. అక్కడ ఏమంటారు మహల్స్, రాజమహల్స్ అన్ని కూడా జమీందారులకి దివాణం అంటారు. ఆ జమీందారులు దివాణం అంటారు. ఆ దివాణాలు పెట్టి వాళ్ళు రైతుల దగ్గర కప్ప వసూలు చేసి బ్రిటిష్ వాడు కట్టేవాళ్ళు. ఇక్కడ దొరలు రైతుల దగ్గర వసూలు చేసి నిజాము కట్టేవారు. ఆ సిస్టంలో నక్సబరి పోరాటం పుట్టిందే పేద రైతుల కోసం. అసలు ఆ తిరుగుబాటు, నక్సలబరి పోరాటం అనేది తిరుగుబాటు వచ్చింది పశ్చిమ బెంగాల్లో. పశ్చిమ బెంగాల్ నుంచి అంటే యాక్చువల్గా ఏంటంటే
ఒరిస్సా రాష్ట్రం కూడా అటు బెంగాల్కి ఇటు దీనికి మధ్యలో ఈవెన్ బరంపురం దాకా కూడా, బరంపురం కాదు కటక్ వరకు కూడా మద్రాసు రాష్ట్రంలో ఉండేది. ఒరిస్సా స్టేట్ అసలు లేదు. కటక్ వరకు మెడ్రాస్ లో ఉండేది, అదంతా బెంగాల్లో ఉండేది, ఇటు ఏమో బీహార్ లో ఉండేది. ఈ ఒరియా ప్రాంతాన్ని తర్వాతగా ఐడెంటిఫై చేశారు తప్పది. సో అక్కడ 1936 వరకు కూడా బరంపురం, కటక్, మద్రాస్ ప్రావిన్సీలో ఉండేవి. ఒరిస్సా రాష్ట్రం ఫామ్ అయిన తర్వాత బరంపురం వరకు, అటేమో ఖరగ్పూర్ వరకు బెంగాల్ వస్తుంది. అసలు కలకత్తాగానే పెద్ద రైల్వే స్టేషన్, హైయెస్ట్ పెద్ద ఏంటి పొడుగు ప్లాట్ఫారం ఉండేది ఖరగ్పూర్. ఏషియాలోని పెద్ద రైల్వే ప్లాట్ఫారం అది ఖరగ్పూర్. సో ఖరగ్పూర్ నుంచి బెంగాల్ ఉంటే ఇటు కిందకి కటక్ నుంచి ఒరిస్సా, బరంపురం ఇది ఇచ్చాపురం మనకి వస్తుంది, బరంపురం వాళ్ళకి ఎండ్ పాయింట్ వస్తుంది. ఇట్లా ఇటు బీహార్ బోర్డర్, ఇటు ఆంధ్రప్రదేశ్ బోర్డర్గా, ఛత్తీస్గఢ్ బోర్డర్గా ఒరిస్సా ప్రాంతం అంతా వస్తుంది అనమాట. సో ఆ నక్సల్బరీ పోరాటం అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ అనే కన్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి నక్సల్ పోరాటం ఎక్కడ పుట్టింది? శ్రీకాకుళం నక్సల్ పోరాటం. నాగభూషణం పట్నాయక్స్ అనేవాళ్ళు శ్రీకాకుళం, ఒరిస్సా పట్నాయక్స్ అంతా ఒకటే. నాగభూషణం పట్నాయక్ తర్వాత మాదాల నారాయణ స్వామి క్యాస్ట్ ఏంటంటే కమ్మవాడు. అతను నక్సల్ పోరాటంలో ఆద్యుడు. శ్రీకాకుళం నక్సల్ పోరాటానికి నాయకత్వం వహించినాడు. అక్కడి నుంచి దిగువతయింది తెలంగాణకి. ఆ నక్సల్ పోరాటంలో మీరందరూ సోకాళ్ళు చాలా మంది వచ్చి చాలా చెప్పుకుంటా వాళ్ళందరూ కూడా. మరి నిజానికి చెప్పాల్సి వస్తే నిజాము రజాకారుల టైంలో రక్షణ కల్పించింది ఎవరండి? కమ్యూనిస్ట్ తరఫున చంద్రరాజు ఎక్కడి నుంచి వచ్చాడండి? బసవపని ఎక్కడి నుంచి వచ్చాడండి? వీళ్ళందరూ ఎవరండి? వాళ్ళందరూ కమ్యూనిస్ట్ పార్టీ పరంగా మీకు సెక్యూరిటీ ఇచ్చిన వాళ్ళు వారు కదా, మీ తరఫున పోరాటం చేసిన వాళ్ళు కదా. మీరు ఎవరైనా బయటకు వచ్చే పరిస్థితులు మీకు ఉన్నాయా? ఇవన్నీ వాస్తవాలు. అయితే ఏంటంటే ఆ తిరుగుబాటు తరంలో అనేక మంది, అంటే ఇప్పుడు చాకల ఐలమ్మ కావచ్చు, లేకపోతే పాపయ్య గౌడ్ కావచ్చు, ఇంకా అనేక మంది తెలంగాణలో కూడా ఈ యొక్క నిజాం దౌర్జన్యాలకు బలైన వాళ్ళంతా దళితులు, బీసీలే. ఇక్కడ దొరలు ఎవరు కూడా ఒక్కడి దొర చెప్పండి, ఒక్క ఫటేల్ చెప్పండి నిజాం పరిపాలన వ్యతిరేకించిన వాళ్ళని. నిజాం దగ్గర వీళ్ళంతా రాబోతులు, జమీందారులుగా ఉండి దొరలుగా ఉండి కప్పాలు కట్టి చేసేవాళ్ళు తప్ప. మరి ఆంధ్ర ప్రాంతంలో అట్లా కాదు. అనేక మంది ఈవెన్ బ్రాహ్మణుల్లో కూడా జమీందారులు ఉన్నారు ఆంధ్ర ప్రాంతంలో. ఉక్కంపాటి జమీందారు అని అనేక మంది బ్రాహ్మణుల్లో కూడా జమీందారులు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, తమ భూములు ప్రజలకు పంచిన వాళ్ళు. కొచ్చలపల్లి సుందరయ్య జమీందారు ఫ్యామిలీ, అతనికి 1000 ఎకరాల భూములు ప్రజలకు పంచిపెట్టి పెళ్లి కూడా చేసుకోకుండా నెల్లూరు నుంచి వచ్చి కృష్ణా జిల్లాలో కమ్యూనిస్ట్ ఉద్యమంలో అతన్ని ఆ ప్రాంతంలో రెడ్లు అనేవాళ్ళు 10 ఓట్లు ఉన్న ప్రాంతంలో, కమ్మ సామ్రాజ్యం ఎక్కువ ప్రాంతంలో సుందరయ్య గారిని గెలిపించిన ఘనత కమ్మవారిది. సో ఇవన్నీ చరిత్ర. అర్థమైందా మీకు? కాబట్టి ఏంటంటే తెలంగాణ మాట అంటారు, వానికి సోయి లేకుండా మాట్లాడుతున్నాడని. అంటే ఏంటి? మతి లేకుండా మాట్లాడుతున్నాడని, కనీస అవగాహన లేదు అని అట్లా మాట్లాడినట్టుగానే దీన్ని చూస్తే అర్థం అవుతా ఉంది. కాబట్టి అతన్న దాంట్లో రాజకీయాల గురించి కానీ, డబ్బు విషయంలో కానీ, జమీందారు ఫ్యామిలీ, అసలు నాగార్జున సాగర్ పెట్టుబడి పెట్టి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చింది. అతను గుర్రాల మీద తిరిగి ఆ ఏరియా అంతా సర్వే చేయించాడు అతను. ఇప్పుడు తెలంగాణ విఠల్ చెప్పినట్లు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక కమ్మ వాళ్ళు అభివృద్ధి చెందింది లేదు, ఇంకా నష్టపోయామనేసి మీరు చెప్తున్నారు. ఈ కమ్మ వాళ్ళు ఎప్పటి నుంచో కూడా మంచి రాజకీయ పరంగా కావచ్చు, అలాగే జమీందారు పరంగా కానీ వీళ్ళు దాని విషయంలో కూడా చెప్తా. మెడ్రాసులో ఆంధ్ర ఫౌండరీ అంటారు, అది ఎవరిది? మొత్తం కమ్మవాళ్ళది. నేను చెప్పాలంటే ఇప్పుడు బొబ్బిలి రాజాలు ఎక్కడుండేవాళ్ళు? వాళ్ళు మెడ్రాస్లో ఉండేవాళ్ళు. ఈ ఔరా మెయిలు, జనతా ఎక్స్ప్రెస్, సర్కార్ ఎక్స్ప్రెస్, పిఠాపురం రాజా ఎవరు? వెలమ. వీళ్ళంతా జమీందారులు. ప్రతి వాడు కూడా అక్కడ మెడ్రాసులో, అసలు మెడ్రాస్ ఆస్తులు సగం మంది ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి. తమిళ మూమెంట్ వచ్చి రాకముందు కూడా మెడ్రాస్ కట్టింది ఎవరండి? ఇవాళ చెన్నై అంటే చెన్నై నాయుడు ఎవరు? చిత్తూరు జిల్లాకు చెందిన చెన్నై నాయుడు, కమ్మవాడు.
మద్రాసు నగరాన్ని కట్టించింది చెన్నయ్య. అర్థమైందా మీకు? సో ఇవన్నీ మరి కూడా ఇవన్నీ అంటే ఒక ఎట్లా? అవగాహన లేకుండా తెలంగాణ విటల్ మాట్లాడుతున్నాడు. సో తను మాట్లాడే ముందు కొంతగా ఇవన్నీ కూడా వాళ్ళు గ్యాదర్ చేసుకొని మాట్లాడితే, ఆధారాలన్నీ కూడా చూపించి మాట్లాడితే మరింత బలం చేకూరుతుంది అనేసి అంటారు మీరు. ఏదో పెరవట్టుగా మాట్లాడితే మనం ఏం చెప్పలేం. ఉమ్, కానీ 电量 ఒక 低， మంచి విశ్లేషకుడుగా, మంచి జర్నలిస్ట్ గా ఉండాలంటే కుల్దీప్ నాయర్ వ్యాసం గురించి ఎందుకు చెవుకోసుకుంటాం? ఉమ్, అదే వెంకటనారాయణ ఆర్టికల్స్ గురించి ఎందుకు చదువుతాం? అదేవిధంగా మన హిందూలో ఆర్టికల్స్, కస్తూరి గారి ఆర్టికల్స్ కానీ, ఉమ్, లేకపోతే ఆంధ్రప్రభలో కూసుమన్ సత్యసుబ్రహ్మణ్యం గారు కానీ, చారి గారు కానీ, ఇంకా చాలా మంది, నాకు పేర్లు గుర్తు రావట్లేదు వెంటనే, కానీ అనేక మంది, నార్ల గారు కానీ, నందూరు ప్రసాదరావు గారు కానీ, ఐ వెంకట్రావు గారు కానీ, వీళ్ళందరూ ఆర్టికల్స్ ఎందుకు చదువుతాం? దాంట్లో ఒక పేదవాడి ఘోష, సమాజ హితము, భవిష్యత్తుకి సూచన ఇవన్నీ ఉంటాయి. ఉమ్, అది జర్నలిజం. ఉమ్, జర్నలిజం దేనికోసం? భవిష్యత్ తరాలకి బాట కావాలి, గతానికి కనువిప్పు కావాలి, గతాన్ని నుంచి పాఠాలు నేర్చుకోవాలి. అప్పుడే కదా 电量低， సమాజానికి హితం వచ్చేది. సమాజ హితం అల్టిమేట్గా ఎన్నిటికి కూడా సమాజ హితం ఉండాలి. ఈవేళ మీకు కొడవటి గంటి కుటుంబరావు అని చెప్పి మాలపల్లి అనే పుస్తకం రాశాడు ఆయన. అంటే దళితుల అణచివేత గురించి, దాని గురించి అనేక, ఇప్పుడు ఈయన ఎవరు, గుర్రం జాషువా, కొసరాజు రాఘవయ్య చౌదరి, వీళ్ళందరూ అసలు జానపదాలు ఉమ్, ఎక్కడి నుంచి వచ్చినాయి? శ్రీనారాయణ రెడ్డి, కొసరాజు రాకముందు సినీ భాషలో కానీ జానపదాలు అసలు ఎంతసేపు గ్రాంధికం నుంచి జానపదాన్ని నడిపించింది ఎవరు? ఉమ్, ఇవే నువ్వు న్యూస్ పేపర్లో కూడా గ్రాంధికమే ఉండేది. ఉమ్, ఉమ్, ఈనాడుకి ఎందుకు ఆ హోదా వచ్చింది? ఈనాడులో సామాజిక భాష మొదలుపెట్టాను. లక్ష్మీనారాయణ గారు కానీ, ఉమ్, ఇంకా అనేక మంది. ఇప్పుడు ఎందుకంటే అంటే విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి నిన్నే ఒక ఆర్టికల్ చదివాను. 电量低， ఎన్టీఆర్ గారు వస్తే విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన మాట్లాడించుకునేవాడంట. 80 ఏళ్ల వయసులో కూడా ఆయన మాట్లాడించుకుంటే విశ్వనాథ సత్యనారాయణ గారికి ఎన్టీఆర్ ఆ స్టేజ్కి వెళ్ళి కూడా గౌరవం ఇచ్చాడంటే అది కావాలి. ఉమ్, అంతేగాని ఆయన మనవడు గొప్పగా చెప్పుకున్నాడు, ఎన్టీఆర్ గారు మా తాతగారిని పిలిపించి అని చెప్పి. నేను జస్ట్ 2 days బ్యాకే సోషల్ మీడియా చదివా విశ్వనాథ సత్యనారాయణ గారు. ఉమ్, 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 ఆయన ఒక సామాన్య టీచరు, 1000 పడగలు రాశాడు, ఎన్నో పుస్తకాలు రాశాడు. ఇప్పుడు తెల్లాడి విశ్వనాథం గారు, వీళ్ళ గురించి ఎందుకు చెప్తాం? వి రామారావు గారు కానీ, వీళ్ళందరూ ఎందుకు చెప్తున్నాం? వీళ్ళందరి గురించి, చలపతిరావు గారు, వీళ్ళందరూ ఈ యొక్క తెలుగు వాళ్ళ గురించి, తెలుగు సంప్రదాయాల గురించి ఇవన్నీ కూడా అనేక వెలుగుబాటలు తీసుకొచ్చినాడు. జర్నలిస్ట్ ముసుగులో తెలంగాణ విటల్ కేవలం ఒక్క సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయకుండా ప్రజలకు పనికొచ్చే ఏవైనా కార్యక్రమాలు చేస్తే బెటర్ అనేసి మన విజ్డమ్ చౌదరి గారు అని అంటున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.